కూర్చుంటే మాట్లాడితే కూర్చోమని అందరం. పూజ్య స్వామీజీలు ఇటువంటి వింటర్లో మనం ఉపయోగించే ఇంటర్నెట్ గురించి ఈ సెంటర్లో చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ప్రతి మాటని మనం గౌరవిస్తూ వారు చెప్పే ప్రతి మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించేటువంటి ఈ హిందూ సమ్మేళనంలో విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గడిచిన 100 సంవత్సరాల కాలంలో మన దేశ భవిష్యత్తు గురించి రాబోయేటువంటి తర్వాత తరాల వాళ్ళు మనం ఏ విధంగా జీవించాలి, అలాగే సంఘము ప్రారంభించి 100 సంవత్సరాలు అయింది. 1925 విజయదశమి రోజున సంఘం ప్రారంభించబడింది నాగపూర్లో. సంఘము ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? ఈరోజు మనందరము కూడా సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు అయింది. దీని యొక్క ప్రతిఫలం ఏమిటి అని అంటే, మనందరము కూడా కలిసి కులాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, భేషజాలకు అతీతంగా అందరము కలిసి ఒకే వేదిక పైన ఇక్కడ మనం అందరం కూడా హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాము. దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే, గడిచిన 100 సంవత్సరాల యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క కృషి వల్ల ఈరోజు అందరం కూడా కలిసి ఉన్నాము. 100 సంవత్సరాలకి పూర్వము మనము భారతదేశంలో మనకి బానిసత్వం ఉందండి. మనల్ని పరిపాలించారు. ఎవరు పరిపాలించారండి? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. వాళ్ళకు ముందు మొఘలాయులు 600 సంవత్సరాలు పరిపాలించారు. ఆ మధ్యకాలంలో, దానికంటే ముందర ఆ మధ్యకాలంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చినప్పటికీ ఈ దేశంలో అందరూ కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయారు తప్ప భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు కూడా విచ్ఛిన్నం చేయలేకపోయారు. కారణం ఏంటంటే, భారతదేశం యొక్క గొప్పతనం అది. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాడ్యాం వందే భారత మాతరం. అంటే రత్నాకరుడు అంటే సముద్రుడు రత్నాలు దొరుకుతాయి కాబట్టి రత్నాకరుడు అంటాం. సముద్రుడు పాదాలు కడుగుతూ ఉండగా హిమాలయాలు కిరీటంగా ధరించినటువంటి, అలాగే బ్రహ్మ ఋషులు, రాజర్షులు అందరూ కూడా భరతమాత యొక్క మెడలో మాలగా ఉన్నటువంటి ఈ యొక్క దేశము భారతదేశము. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. హిమాలయం సమారభ్య యావత్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు దేవతల చేత నిర్మించబడిన ఈ భూభాగము హిందూస్థానంగా పిలువబడుతుంది. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. దేవతల చేత నిర్మించబడిన భూమి అని ఎందుకన్నారు అంటే, ఈ రోజున ప్రపంచంలో 6 ఋతువులు కలిగినటువంటి ఏకైక దేశము భారతదేశము. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఎక్కడైనా సరే చలికాలం ఉంటుంది, లేదా వేసవికాలం ఉంటుంది, కానీ 6 ఋతువులు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. అలాగే ప్రపంచ దేశాల్లో దేవుని యొక్క దూతలు పుట్టారు, దేవుని యొక్క ప్రవక్తలు పుట్టారు. సాక్షాత్తు భగవంతుడే జన్మించిన దేశము భారతదేశము. అందుకు మనం గర్వించాలి. సాక్షాత్తు భగవంతుడే జన్మించి ఈ దేశంలో రాముడు అయోధ్యలో జన్మించాడు. ఉత్తరాన ఉన్నటువంటి రాముడు అయోధ్యలో జన్మించి అక్కడి నుంచి కాలినడకన నడుచుకుంటూ 14 ఏళ్ల పాటు వనవాసం చేసుకుంటూ మనందరి మధ్యలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి భద్రాచలం నుంచి కిందకు వెళుతూ రామేశ్వరం దాకా వెళ్ళి, రామేశ్వరం నుంచి రామసేతును నిర్మాణం చేసుకుంటూ లంకకు వెళ్ళి లంకలో ఉన్న రావణ సంహారం చేశాడు. అటువంటి దేశము ఉత్తరాన నుంచి దక్షిణం వైపుకి కాలినడకన దేవుడు తన కాలితో నడయాడిన దేశము భారతదేశం. సాక్షాత్తు రాముడు తిరిగిన దేశము భారతదేశం. శ్రీ
శ్రీకృష్ణుడు మధురలో జన్మించాడు. మధురలో జన్మించి కంసుని యొక్క సంహారం పూర్తి చేసిన తర్వాత ద్వారకకి వెళ్ళాడు. ద్వారకలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ద్వారక పడమరాన ఉన్నది. పడమరలో ఉన్న ద్వారక నుంచి రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి ప్రాగ్జ్యోతిషపురం అంటే అస్సాం వైపు వెళ్ళాడు. అంటే తూర్పున ఉన్న అస్సాము అంటే ఉత్తరాన ప్రారంభించి పడమరకు వెళ్ళి తూర్పు వైపు ప్రయాణించి మళ్ళీ తిరిగి రుక్మిణీదేవిని తీసుకొచ్చి పడమరలో ద్వారకలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా తూర్పు నుంచి పడమరకు నడయాడినటువంటి దేవుడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు జన్మించిన దేశము భారతదేశము, గుర్తుపెట్టుకోండి. మిగతా దేశాల్లో దేవుని దూతలు పుట్టారు అంతే, లేదా ప్రవక్తలు పుట్టారు. కానీ సాక్షాత్తు భగవంతుడే తానుగా జన్మించిన దేశము భారతదేశం. ఈ దేశ చరిత్రని మనం మర్చిపోయాం. ఈ దేశ చరిత్రను మనం ఎందుకు మర్చిపోయామంటే మనల్ని కన్ఫ్యూజ్ చేశారు. మనల్ని బ్రిటిష్ పరిపాలనలో 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనలో ఉండేటువంటి ఒక మూసలో ఉండిపోయాము. కారణం ఏంటంటే బ్రిటిష్ కంటే ముందర 2000 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించారు. మనం బానిసత్వంలో ఉన్నాము. కారణము మనందరం కూడా మనము ఈ కులం కాదు, వీడు నా కులం కాదు, లేదా వీడు నా రాజ్యం కాదు, లేదా వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, ఈ విధమైనటువంటి వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైషమ్యాల కారణంగా మనము విడిపోయాము. ఎప్పుడైతే విడిపోయామో పడిపోయాము. ఇక్కడ విడిపోయాము కాబట్టి పడిపోయాము. కానీ ఇక్కడి నుంచి ప్రతి ఇందాక స్వామీజీ చెప్పారు, సంఘే శక్తి కలో యుగే, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందండి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభంలో భగవద్గీత మన శ్లోకం చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుస్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఉద్భవించి ఆ ధర్మాన్ని సరిచేస్తాడు. ఆ విధంగా ఎప్పుడెప్పుడైతే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు భారతీయులు మర్చిపోయారో కోవిడ్ లాంటి రోగాలు వచ్చి మనల్ని సరిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. కోవిడ్ వచ్చి ఏం చేసింది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు గుర్తు చేసింది, మన కషాయాన్ని మనకు గుర్తు చేసింది, మన పసుపుని మనకు గుర్తు చేసింది, మన మామిడాకుల్ని గుర్తు చేసింది, మన వేపాకుల్ని గుర్తు చేసింది. ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, స్నానం చేసి రావాలా, ఇది గుర్తు చేసింది. ఇది మర్చిపోయాము. మర్చిపోయిన సంస్కృతి సాంప్రదాయాలని కోవిడ్ వచ్చి ఎట్లయితే గుర్తు చేసిందో మనం ఈ రోజున మనం మర్చిపోయిన మన భారతదేశ చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ముందరికి వెళ్ళాలి. మనకు బ్రిటిష్ యొక్క పరిపాలన కారణంగా మనల్ని విభజించారు, మానసికంగా విభజించారు, భౌగోళికంగా విభజించారు. మనందరం కూడా పడిపోయాం. ఏ విధంగా విభజించారంటే ఇందాక చెప్పాను, మనల్ని మొదటి విషయము కన్ఫ్యూజ్ చేస్తారు, రెండో విషయము కన్ఫర్మ్ చేస్తారు, మూడో విషయము కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్, కన్ఫర్మ్ అండ్ కన్వర్ట్. అది ఏ విధంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా సరే ఒక పిల్లవాడు ఇందాక మన భరత వేదం పాటని నాట్యం చేశారు. నీ పేరేంటమ్మా? సాయి సరస్వతి. సాయి సరస్వతి తన పేరు. తెలుగులో నీ పేరేంటి? ఇంగ్లీష్లో నీ పేరేంటి? హిందీలో నీ పేరేంటి? ఏ భాషలో అయినా నీ పేరేంటి? సాయి సరస్వతి. కానీ మనకు అర్థం కాదు, మన భారతదేశము, మన దేశం పేరు తెలుగులో మన దేశం పేరు ఏంటండి? భారతదేశం. ఇంగ్లీష్లో మన దేశం పేరు ఏంటండి? ఇండియా. సంస్కృతము లేదా హిందీలో మన దేశం పేరు ఏంటండి? ఇంకొకటి హిందూస్థానము. అంతే కదా. మరి హిందూస్థానం అంటే అది మంది కాదా? అది మర్చిపోయాము. భారత్ అంటే ఆ భారత్ ఏం పిలుస్తారులే అనే స్థితిలో మొన్నటి దాకా ఉన్నాం. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటకు వస్తున్నాం. మనకందరికీ అలవాటైన పేరేంటి? మనది వాట్ ఈజ్ అవర్ కంట్రీ అంటే ఇండియా. నాకు ఒక పేరే ఉన్నప్పుడు నా దేశానికి భాషకు ఒక పేరు ఎందుకు మారుతోంది? ఇది బ్రిటిష్ వాడి యొక్క కన్ఫ్యూజన్. మొదటి విషయం ఎందుకు మారుతుందంటే మనల్ని, మన అస్తిత్వము, మన యొక్క చరిత్రని మర్చిపోయే విధంగా చేశారు. ఎందుకు చేశారంటే ఉదాహరణకి ఇండియా అని తీసుకున్నాము. ఇండియా అంటే మన యొక్క దేశ చరిత్ర ఏమిటండి? మనల్ని ఎవరు పరిపాలించారు? ఇండియా అంటే మనల్ని ఎవరు పరిపాలించారంటే అక్కడి నుంచి గుర్తుకొస్తుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 200 సంవత్సరాలు పరిపాలించారు. ఏంటి ఇండియా అంటే? అంటే మన దేశము, ఇండియా యొక్క చరిత్ర, హిస్టరీ కేవలం 200 సంవత్సరాల కాదు కదా. సరే, భారత్ అనేది తీసుకుందాం. భారత్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? భరతుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ దేశాన్ని భరత వంశము పరిపాలించింది కాబట్టి భరతుడు. భరతుడు ఎవరు?
చాలా మంది తెలిసిన విషయం ఏమో రాముడు తమ్ముడు అనుకుంటారు, కానీ రాముడు కంటే 13 తరాల ముందర భరత వంశం, భరతుడు అనేవాడు ఉన్నాడు. ఈ వంశము ఇక్ష్వాకు నుంచి, బ్రహ్మ నుంచి ప్రారంభమైంది. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు యొక్క కుమారుడు సూర్యుడు, ఆ సూర్యవంశంలో జన్మించిన 13వ వాడు భరతుడు, ఆ సూర్యవంశంలో జన్మించిన 37వ వారసుడు రాముడు. ఇది భారతదేశము. ఈ రాముడు ఎక్కడి వాడు, ఏ తరం వాడు? 37వ తరం వాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వాడు, ఏ యుగం వాడు? త్రేతాయుగం వాడు. మరి త్రేతాయుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 17 లక్షల సంవత్సరాలు. ఇండియా అంటే నీ దేశ చరిత్ర ఎన్ని సంవత్సరాల చరిత్ర? 200 సంవత్సరాల చరిత్ర. భారత్ అంటే నీ దేశం చరిత్ర ఎన్ని సంవత్సరాల చరిత్ర? 17 లక్షల సంవత్సరాల చరిత్ర. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన భారతదేశము, భారతము అనేటువంటి పేరు మనకు అక్కడి నుంచి వచ్చింది. సరే, అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇందాక చెప్పారు, గడప లోపలేకులం గడప దాడితే హిందువులం. భారతీయులం వల్ల హిందువులం అన్నాం. ఎందుకు హిందువులం అన్నాము? హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనం చదువుకో, సింధు నది నుంచి వచ్చింది. సింధు నుంచి, సింధు పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా హిందువులు అని చదువుకున్నాం కదండి. సరే, ఈ సింధు నది ఎక్కడ జన్మించింది? ఎక్కడ? హిమాలయాల్లో. ఈ హిమాలయాలకు రాజు ఎవడండి? ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు యొక్క కూతురు ఎవరు? ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క భర్త ఎవరు? శివుడు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఏమంటాం మనం? ఆది దంపతులు అంటాం. ఈ పార్వతీ పరమేశ్వరులు ఎన్ని సంవత్సరాల వాళ్ళు? ఈ సృష్టి ఏర్పడింది వాళ్ళ యొక్క ఆధీనంలో. సృష్టి, స్థితి, లయ. సృష్టించిన వాడు బ్రహ్మ, స్థితి ఏర్పరిచిన వాడు విష్ణువు, లయకారకుడు శంకరు. కాబట్టి ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి నీ దేశం ఉన్నది. అప్పటి నుంచి హిందువులు ఉన్నాము. అప్పటి నుంచి హిమాలయాలు ఉన్నాయి. అప్పటి నుంచి హిమవంతుడే రాజున్నాడు. ఆ హిమవంతుడే రాజుకి ఒక కూతురు ఉన్నది, ఆవిడ పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని తీసుకెళ్లి సృష్టికారకుడు ఎవరైతే ఉన్నాడో శంకరుడు, ఆ శంకరుడికి భార్యగా ఇచ్చి మనందరం కూడా వారి యొక్క వారసులుగా ఈ రోజున మన యొక్క భారతదేశ చరిత్ర ఎప్పటిది అంటే ఈ సృష్టి ప్రారంభం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి భారతదేశ చరిత్ర ఉన్నది. ఇది భారతదేశము. అందుకని మనం హిందువులు అనే పదం అందుకు ఉపయోగిస్తాం. మరి నీ వారసత్వం గుర్తు రావాలంటే మనం హిందువులము అనేటువంటి పదం నుంచి, అక్కడి నుంచి గుర్తు రావాలి. ఇవన్నీ కూడా తెలియకుండా చేసినటువంటి వాడు బ్రిటిష్ యొక్క పరిపాలనలో మన బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ పాశ్చాత్య విద్యా విధానం ఏదైతే ఉందో దాని కారణంగా మనం మన చరిత్రను గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. అలాగే మనల్ని కూడా బానిసలుగా చేశారు. ఈరోజు ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పిల్లల్ని ఎవరైనా సరే ఒకళ్ళు లేపండి, మా సాయి నువ్వు లే, వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గోల్ ఏంటి చెప్పు. నీ గోల్ ఏంటి? డాన్సింగ్. ఇంకొకరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ గోల్? నువ్వే. నీ లక్ష్యం ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ పక్కన ఆయన వాట్ ఈజ్ యువర్ గోల్? ఇంజనీర్. కాబట్టి చూడండి, మన పిల్లల్ని ఎవరైనా సరే, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు ఎవరైనా సరే వాట్ ఈజ్ ఎవర్ గోల్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసరు, లేదా ఒక కలెక్టరు, లేదా ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి, ఇది చెప్తాడు. కానీ వాట్ ఈజ్ ఎవర్ గోల్ అంటే నేను వ్యాపారం చేస్తాను, నలుగురికి ఉద్యోగాలు కల్పిస్తాను, నేను అది కాదు. వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే నేను ఇంకోటి కింద పని చేస్తాను. ఇది గొప్పదా? లేదా నేను ఒక ఇండస్ట్రీ పెడతాను, లేదా ఒక వ్యాపారం చేస్తాను, నలుగురికి ఉద్యోగం కల్పించేటువంటి స్థితిలో పైన ఉంటాను, నా చేయి పైన ఉంటుంది అనేటువంటి స్థితిలో ఎంతమంది యువతకి ఈ విధమైన ఆలోచన ఉన్నది? లేదు. అందుకోసం మనం ఎందుకు చదువుతున్నామో తెలియదు. మన లిటరసీ వేరు, ఎడ్యుకేషన్ వేరండి. లిటరసీ వేరు. కేరళలో 100% లిటరసీ, ఎడ్యుకేషన్ శూన్యము. ఈ లిటరసీ మన చదువులు ఎట్లా ఉంటాయంటే మనందరికీ గొర్రెల మంద తెలుసు కదండి, గొర్రెల్లాగా చదువుకుంటున్నాం. గొర్రెల మంద ఎందుకన్నామంటే గొర్రెలకి బుర్ర ఉండదు. గొర్రెల మందలో ఒక చిన్న మేక పెడతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, గొర్రెల మంద పోతుంటే ఆ గొర్రెల మంద కాసేవాడు ముందర ఉంటాడు, ఆ ముందర లేకపోతే వాడు వెనకాల ఉంటే ముందర ఒక మేక పిల్ల ఉంటుంది. ఎందుకంటే మేక కొద్దిగా తెలియగలది, అందుకోసము ఆ మేకను ముందర పెడతాడు. ఈ గొర్రెల మంద పోతుంటే మేక కాస్త తెలియదు కాబట్టి ఒక కర్ర పుల్ల తీసుకెళ్ళి దానికి అడ్డు పెట్టండి, మేక ఏం చేస్తుంది? దూకుతుంది.
ఈ మేక దూకింది కాబట్టి వెనకాల గొర్రె కూడా దూకుతుంది, మూడోది కూడా దూకుతుంది, నాలుగోది దూకుతుంది, కర్రటు తీసేయండి, ఐదోది కూడా దూకుతుంది, ఆరోది కూడా దూకుతుంది. ఎందుకు దూకుతుందో తెలియదు, మనం ఎందుకు చదువుతున్నామో తెలియదు. ఆ విధంగా ఈరోజు మన చదువులు పూర్తయి. కాబట్టి లిటరసీ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఇది కారణం ఏంటంటే, ఒకటి బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకి పాశ్చాత్య చరిత్ర ఏదైతే ఉందో దాన్ని అలవర్చుకోవడం ఒక కారణం అయితే, రెండోది ఇళ్లలో ఉండే వాళ్ళము మనము మన ఆచారాలు మన వ్యవహారాలు మర్చిపోయాము, అది కూడా రెండో కారణం. తల్లిదండ్రులు రెండో కారణం. తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలకు చూపించాలి. మనం ఎంత కష్టపడుతున్నాము, నాకు టైం లేదు, నేను సంపాదిస్తున్నాను, ఎవరి కోసం సంపాదిస్తున్నాను, వాడి భవిష్యత్తు కోసం సంపాదిస్తున్నాను, కానీ వాడికి భవిష్యత్తు కోసం సంపాదన కాదు, వాడికి సమయం ఇవ్వాలి. మీ యొక్క ప్రేమ వాడికి తెలియాలి. 20 సంవత్సరాల పాటు వాడికి మీ ప్రేమ విలువ తెలియకపోతే 20 సంవత్సరాల పాటు వాడు మిమ్మల్ని వాడిని తీసుకెళ్ళి మీరు హాస్టల్లో వేస్తే 60 సంవత్సరాల తర్వాత వాడు మిమ్మల్ని హాస్టల్లో వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 20 సంవత్సరాల పాటు వాడు చెప్పింది వినాలండి మనం. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గడిచినటువంటి ఈ 100 సంవత్సరాల సందర్భంగా చేసినటువంటి పని 2 విషయాలు. ఒకటి, వ్యక్తి పరివర్తన, వ్యక్తులు మారాలి. ఈ వ్యక్తులు మారాలి అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గంటసేపు శాఖ, ఆ శాఖకు రావాలి. గంటసేపు శాఖలో 45 నిమిషాలు. ఒక వ్యక్తి ఎప్పుడు మారుతాడు అని అంటే 45 నిమిషాలు. అంటే ఒక శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా మానసికంగా బలంగా ఉన్నామో, రేపు నువ్వు 10th క్లాస్లో ఫెయిల్ అయినా లేదా ఇంటర్లో ఫెయిల్ అయినా నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ జీవితం కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయితే నీ జీవితం మొత్తం కోల్పోయినట్టు కాదండి. కానీ అటువంటి బలహీనమైన స్థితిలో ఈరోజు యువత వెళ్తున్నారు. దాని నుంచి, ఆ మూస నుంచి బయటికి రావాలి. మనకి దేశ చరిత్ర గుర్తు రావాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు రావాలి. ఇందాక చెప్పాను, కోవిడ్ వచ్చి మనకి గుర్తు చేసింది మనకి సంస్కృతి సాంప్రదాయాలు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల్లో సహజంగానే సైన్స్ ఉన్నదండి. సహజంగానే సైన్స్ ఎందుకు ఉన్నదంటే, ఉదాహరణ, చిన్న ఉదాహరణలతో మనం చెప్పచ్చు. పొద్దున్న లేస్తే మనం చేసే మొట్టమొదటి పని ఏంటండి? ఏం చేస్తాము? బ్రష్ చేస్తాము. ఈ బ్రష్ పైన మనం ఏం వేస్తాము? పేస్ట్ వేస్తాము. పేస్ట్ రాకముందు మనం ఏం వాడాము? వేపుల్లా, ఇంకా బొగ్గు వాడాము, ఇంకా కచ్చిక వాడాము, ఇంకా ఉప్పు వాడాము. ఇవన్నీ వాడుతున్నారు. మీకు సైన్స్ అంటే ఏంటో తెలియదు, విజ్ఞానం అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ తీసేయండి, మేము మింటుతో తీసుకొచ్చాము అని చెప్పి మింటు ఫ్లేవర్ తోటి ఒక పేస్ట్ తీసుకొచ్చి మనకు అలవాటు చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావం పెద్దగా ఏం చూపించలేదు. మళ్ళీ దానికి సేల్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూర్చొని ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పి పేరుతో కూర్చొని దాని మీద అధ్యయనం చేశారు. లేదు ఈ మనకు పళ్ళు బాగుండాలంటే ఈ పేస్ట్ లో ఇంకొన్ని కలపాలి, దాంట్లో కొన్ని మూలికలు కలిపారు, మళ్ళీ మన ముందు తీసుకొచ్చారు. మనం అలాగే టీవీ పెట్టగానే వస్తుంది, మీ టూత్ పేస్ట్ లో అంత ముందు వాడింది ఏంది అప్పా కాదు కదా. నీ టూత్ పేస్ట్ లో వేప ఉందా, నీ టూత్ పేస్ట్ లో నిమ్మ ఉందా, అంత ముందు వాడి నా కర్మే కదా. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి, విజ్ఞానం అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇది అర్థం చేసుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే సహజంగానే సైన్స్ మిళితమే ఉంది. ఈ రోజున భారతమాత పక్కన సూర్య భగవానుడి యొక్క ఫోటో కూడా పెట్టారు. కారణం ఏంటంటే సంక్రాంతి, సమ్యక్రాంతి, మార్పు. సూర్యుడి యొక్క గమనము మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు పయనం ప్రారంభమవుతుంది. సహజంగా మనకు ప్రకృతిలో మార్పు వస్తుంది. సూర్యుడు, ఇందాక చెప్పిన కశ్యపుడు కుమారుడు సూర్యుడు. మనకి పొద్దునే లేవగానే సూర్యుడు యొక్క స్తోత్రం ఉంటుంది. ఏంటది? సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. దీనిలో సైన్స్ ఉందండి. దీనిలో ఏం సైన్స్ ఉంది? ఇక్కడ కూర్చున్న విద్యార్థుల్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే, రెయిన్బో విబ్జియర్ తెలుసు కదా. ఈ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. సూర్యుడు యొక్క రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? సప్తాశ్వరథమారూఢం. 7 గుర్రాలు ఎందుకు ఉండాలా? 7 గుర్రాలు 7 రంగుల్లో ఉంటాయి. మనకి ఫిజిక్స్ లో సైన్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తారు. ఏంటిది? రెయిన్బోకి అంటే ఈ 7 కలర్స్ ఒక సర్కిల్ మీద గీసి దాన్ని 7 పార్ట్స్ చేసి ఈ 7 కలర్స్ వేసి గిర్రని తిప్పితే ఏ కలర్ వస్తుంది? వైట్ వస్తుంది. దీంట్లో ఈ శ్లోకంలో చెప్పారు ఏమని? సప్తాశ్వరథమారుణం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం. ఆయన ధరించిన బట్టలు ఏ రంగులో ఉన్నాయంట? శ్వేత పద్మ, తెల్లటి తామర పువ్వు లాగా ఉన్నది. ఈ 7 రంగులు ఉన్నటువంటి 7 గుర్రాలు ఎందుకున్నాయి? ఆయన ధరించినటువంటి తెల్లటి తామర పువ్వు ఎందుకు ఉంది? కాబట్టి ఇది అర్థం చేసుకుంటే
ఇది సైన్స్. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి 7 రంగులు కూడా ఈ సూర్యుడి ద్వారానే వచ్చాయి. ఈ సూర్యుని ద్వారా వచ్చినటువంటి అన్ని రంగులు కలిపితే వచ్చేది శ్వేతము, అంటే వైట్. దీనిలో సైన్స్ ఉంది, ఇది మర్చిపోయాం. ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ప్రతి శుక్రవారం ఆడపిల్లలు మన ఇంట్లో ఉండేటువంటి అమ్మ వాళ్ళందరూ కూడా గడపకి ఏం రాస్తారండి? పసుపు ఎందుకు రాస్తారండి? ఎందుకు రాస్తారు? లక్ష్మీదేవి రావడానికి. లక్ష్మీదేవి పసుపు రాస్తే లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చిందా మీకు? రైట్. పసుపు సైన్స్ ఏంటంటే, పసుపు ఏంటండి? యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్ అనే విషయం మనకి ఏ ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పారు, ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ చెప్పారు? చెప్పండి. మన పెద్దవాళ్ళు చెప్పారు. పసుపు ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాయాలి. ఎందుకు పసుపు రాయాలి అని అంటే, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మొన్న కరోనా వచ్చింది కదా, అప్పుడు గుర్తు చేసింది ఆ పసుపుని. ఎందుకు వచ్చిందని అంటే, సహజంగా కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు ఉంటాయి కాబట్టి దానివల్ల మనకు ఆరోగ్యం చెడిపోతుంది. మనం లోపలికి బయటికి వచ్చేటప్పుడు ప్రతిసారి కాళ్ళు కడుక్కుంటూ రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి దానివల్ల కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇంటిలోకి రాకుండా ఉంటాయి కాబట్టి పసుపు రాయాలి. అందుకోసం లక్ష్మీప్రదం అంటే డబ్బులు రావు. నీ రోగాలు ఇంట్లోకి రాకపోతే నీ డబ్బులు మిగిలినట్టే, కాబట్టి అది లక్ష్మీప్రదం. మనం వారం వారం పసుపు రాస్తాలని చెప్పేసి సంవత్సరం పాటు ఒకేసారి పడి ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నాం. ఇది యాంటీబయాటిక్ కాదు. కానీ మన సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాలని కర్మకాండ చేయకూడదండి. సాంప్రదాయ విలువలతో పాటించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము సంఘ శతాబ్ది 100 సంవత్సరాల సందర్భంగా ఈ యొక్క సమాజానికి ఒక 5 విషయాలు ఇందాక వారు చెప్పారు. పంచ పరివర్తన. ఏంటా పంచ పరివర్తన అంటే, మొదటి విషయము పౌర విధులు. అందరం కూడా సభ్య సమాజంలో క్రమశిక్షణతోటి మెలగాలి. క్రమశిక్షణతోటి ఎందుకు మెలగాలి అంటే, ఉదాహరణకి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. ఎవరూ లేరు కదా అని చెప్పేసి తండ్రి రెడ్ సిగ్నల్ పడినప్పుడు రోడ్డు క్రాస్ చేస్తే, రేపటి రోజున వెనకాల కూర్చున్న కొడుకు ఏం చేస్తాడండి? వాడు కూడా అది చేస్తాడు. అసలే మనము మామూలుగా మనకి కౌరవులాగా 100 మంది లేరు, పాండవులాగా 5 కూడా లేరు. ఉన్నది 1 ఆర్ నన్. ఉంటే ఒకడు లేదా 2, అంతకు మించి ఎవరు లేరు. అవునా? మరి అటువంటి తప్పులు చేస్తుంటే రేపటి మన పిల్లవాడు ఎలా కాపాడబడతాడు? వాడికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తున్నాము? ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌర విధులు పాటించాలి. సహజంగా పౌర హక్కుల గురించి చెప్తాము. హక్కుల గురించి చెప్పే ముందు విధులు పాటించాలి. సహజంగా మీ విధి మీరు నిర్వర్తిస్తే సహజంగా మన హక్కు మనకు వస్తుంది. రెండో విషయము, రైలు ఎక్కుతాము, దిగుతాము. లేదా రైలు ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే, దిగేవాళ్ళు దిగుతూనే ఉంటారు. దారిస్తారా? క్యూ పద్ధతి పాటిస్తున్నామా? ఇది అలవర్చుకోవాలి. క్యూ పద్ధతి పాటించాలి. గడిచిన 2 నెలల క్రితము శ్రీకాకుళంలో దేవాలయంలో ఒక దుర్ఘటన జరిగింది. పండగ రోజున ఏం జరిగిందండి? అందరూ భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి అనుకున్నారు. క్యూలో వెళ్తున్నారు. క్యూలో వెళ్లకుండా ఏం చేశారు? తోసుకున్నారు. మన కాళ్ళ కింద పడి మన హిందువులే, మన బంధువులే చనిపోయారు, మనమే చంపేశాము. కారణం ఏంటంటే, మనకి క్రమశిక్షణ లేని కారణంగా, మనం పాటించాల్సిన విధి పాటించని కారణంగా మన అన్నదమ్ముల్ని మనమే చంపేస్తున్నాం. కాబట్టి మొదటి విషయము పౌర విధులు. పిల్లవాడు వెళ్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు, హెల్మెట్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోకపోతే తల్లి తండ్రి ఇద్దరు కలిసి వాడికి చెప్పాలి, నీ ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే, హెల్మెట్ ధరించాల్సిందే. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే శంకరుడు యొక్క కుమారుడు వినాయకుడు. ఈ రోజున మనకు ఉండేటువంటి భారతదేశంలో ఉన్న విజ్ఞానం, ఒకప్పుడు తల పోతే తల అతికించే విజ్ఞానం అప్పుడుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత విజ్ఞానం, ముక్కు పోతే రైనోప్లాస్టీ ద్వారా ముక్కు అతికించవచ్చు, చెయ్యి పోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ద్వారా చెయ్యి విరిగిపోతే, లేదా కాలు విరిగిపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ద్వారా చెయ్యి కాలు పెట్టుకోవచ్చు. కానీ తల పోతే మళ్ళీ తల అతికించే టెక్నాలజీ ఆ రోజు శంకరుడికి ఉంది. ఈ రోజు ఇంకా మనకి ఆ టెక్నాలజీ రాలేదు. ఎప్పటి వరకు అయితే ఆ టెక్నాలజీ వస్తుందో అప్పటిదాకా మన హెల్మెట్ ఖచ్చితంగా ధరించాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన శంకరుడు భగవంతుడు కాబట్టి వాళ్ళ కొడుక్కి తల తీసేసి ఇంకో తల పెట్టుకున్నాడు. కానీ మన పిల్లలకు అలా చేయలేము. అటువంటి టెక్నాలజీ లేదు, ఇంకా రాలేదు. కాబట్టి అప్పటిదాకా మన పిల్లలు బతికి ఉండాల్సిందే. కాబట్టి వాడికి ఆ క్రమశిక్షణ, ఆ విషయం, ఆ పౌర విధి అనేటువంటి విషయం నేర్పాలి, చెప్పాల్సిందే. రెండో విషయము కుటుంబ ప్రబోధన. మన పిల్లలు అందరితో కలిసి ఉండాలి. వారానికి ఒకసారి పిల్లలందరూ కలిసి
తల్లి, తండ్రి, అన్నదమ్ములందరూ కూడా కలిసి ఆ నలుగురు కుటుంబం ఏదో కుటుంబం అందరూ కూడా ఖచ్చితంగా వారానికి ఒకసారి కలిసి భోజనం చేయాలి. కనీసం నెలకు ఒకసారి కలిసి దేవాలయంకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే, మీరు కానీ మీ పిల్లలతో కానీ వారాలకు ఒకసారి కలిసి భోజనం చేయకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే, వాళ్ళ ప్రేమ వాళ్ళకి మీ ప్రేమ చూపించకుండా ఉంటే, వాళ్ళ మాటలు వినేవాడు బయటవాడు ఇంకొకడు వస్తాడు. ఆ వచ్చిన వాడు ఈ అమ్మాయి లేక ఆ అబ్బాయి వాళ్ళ వలలో పడుతుంది, వలలో పడతాడు. మన ప్రేమగా మనకి ఎవరి కోసమైతే సంపాదన చేస్తున్నామో అటువంటి పిల్లలు మనకి దక్కకుండా పోతారు. మీరు కానీ ప్రేమ చూపించకపోతే బయటవాడు ఇంకోటి వస్తాడు, వాడు ప్రేమ చూపించి కపట నాటకము, కపట ప్రేమ చూపించి దానికి ఆ విధంగా వాడు ముందరికి వెళ్తాడు. చివరికి మన పిల్లల్ని మనం నష్టపోతాం. అందుకోసము అందరూ కలిసి కనీసము వారానికి ఒకసారి కలిసి భోజనం చేయాలి. అందరూ కలిసి నెలకు ఒకసారి దేవాలయంకి వెళ్ళాలి. అలాగే ఇందాక అనుకున్నాము, పార్వతీ పరమేశ్వరులాగా మనందరూ కూడా కలిసి జీవించాలి, ఆది దంపతుల్లాగా జీవించాలి. వారిని ఆది దంపతులను ఎందుకు అన్నారండి? ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు కాదు, నలుగురు కలిసి ఉన్నారు. నలుగురు అంటే ఎవరు? వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఉన్నారు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ, అదేంటి వాళ్ళు నలుగురు కలిసి ఉన్నారు, దేవుడు కదా, వాళ్ళకి వైరుధ్యం వైషమ్యం ఉంటుందా? ఉంటాయి. ఎలా ఉన్నాయి? చిన్న ఉదాహరణ చెప్తాను. శివుడి మెడలో ఉండేది ఏంటి? పాము. వినాయకుడి వాహనం ఏంటి? ఎలుక్కి పాముకి పడుతుందా? పడదు. సరే, వినాయకుడు తమ్ముడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటి? నెమలి. నెమలికి పావుకి పడుతుందా? పడదు. సరే, పిల్లలు వదిలేసేది పక్కన పెట్టండి. ఫాదర్ అండ్ మదర్, తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. ఓకేనా? తండ్రి వాహనం ఏంటి? శివుడి వాహనం ఏంటి? నంది. అమ్మవారి వాహనం ఏంటి? పులి లేదా సింహం. అవసరాన్ని బట్టి ఆ వెహికల్స్ మారుస్తూ ఉంటుంది. పులి ఒకసారి లేదా సింహం. సరే, ఈ పులికి, సింహానికి, నందికి పడుతుందా? పడదు. కాబట్టి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటే ఇన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ ఆ నలుగురు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆది దంపతులు అన్నాము. అందుకని వాళ్ళని పూజిస్తున్నాము. కేవలం వాళ్ళని పూజిస్తే సరిపోదు, వాళ్ళు నలుగురు ఎన్ని వైషమ్యాలు ఉన్నా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆ విధంగా మనము మన హిందూ కుటుంబము కలిసి ఉండాలి. అందుకోసం ఆదిశంకరులు మన యొక్క పార్వతీ పరమేశ్వరులు పూజించాలి. ఇది రెండో విషయం. అలాగే మనం చెప్తాం, ప్రతి పిల్లని ఎవరైనా సరే పనికిరాని వాడు లేనండి. అమంత్రమక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అంటే మంత్రానికి పనికిరాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని మొక్క లేదు. కాబట్టి వీడు దేనికి పనికిరాడు అంటే అనేటువంటి మనిషే ఉండడండి. ఖచ్చితంగా భగవంతుడు వాడిలో ఏదో ఒక జ్ఞానం పెడతాడు. ఆ జ్ఞానం ఏంటి అని తెలుసుకుని వాడిని కానీ ముందర తీసుకెళ్తే రేపటి ప్రపంచంలో ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఒక శ్రీనివాస రామానుజన్ ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అయ్యాడు. ఒక వ్యక్తి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి ఇదే నా జీవితమా అని చెప్పేసి అనుకుని ఆత్మహత్య చేసుకున్నానికి వెళ్ళి ఒక వివేకానంద యొక్క పుస్తకం చదువుకుని, ఇది కాదు, నన్ను భగవంతుడు ఇది కాకపోతే దీనిలో ఫెయిల్ అయ్యా అంటే భగవంతుడు నన్ను ఇంకో కార్యం కోసం, ఇంకొక గొప్ప పని కోసం నన్ను పుట్టించాడు కాబట్టి దానికోసం పాటుపడాలని చెప్పి చదువును కొనసాగించాడు. ఆ చదువును కొనసాగించి ఈ రోజు మన యొక్క సైన్యంలో ఒక ఆకాష్, ఒక అగ్ని, ఒక త్రిశూల్, ఒక నాగ్ అనేటువంటి మిసైల్స్ అన్నింటి కూడా తయారు చేసిన ఒక మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం పుట్టిన దేశము భారతదేశము. కాబట్టి ఏ వ్యక్తి పనికిరాని వ్యక్తి అంటూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ ఒక దివ్యత్వం ఉంది. భగవంతుడు ఏ కారణం లేకుండా జన్మ అనేది ఇవ్వడండి. కాబట్టి మన పిల్లలందరూ కూడా అంతటి గొప్పవాళ్ళు. ఆ గొప్పవాళ్ళు ఎలా అయ్యారంటే వాళ్ళ తల్లిదండ్రుల కారణంగా అయ్యారు. ఒక స్వామి వివేకానందుని తయారు చేసింది ఒక భువనేశ్వరి దేవి, ఒక ఛత్రపతి శివాజీని తయారు చేసింది ఒక జిజియామాత. కాబట్టి స్త్రీది ప్రధాన పాత్ర ఇక్కడ. ఈ రోజున కన్వర్షన్స్, మత మార్పులు జరుగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారణము ముందర వాళ్ళకి దొరికేది ఎవరు అంటే సేవ పేరుతో లేకపోతే ఇంకో దేవుడి పేరుతో కష్ట పేరుతో వచ్చేది స్త్రీల దగ్గరికి. కానీ స్త్రీ బలంగా ఉండాలి. స్త్రీయే హిందూ సమాజానికి మూలము. స్త్రీ హిందూ సమాజానికి ఎందుకు మూలము అంటే ఈ రోజున గవర్నమెంట్ పెట్టే 33% రిజర్వేషన్ కాదు, అక్కడ 0.5% 50% రిజర్వేషన్ ఎప్పుడో పరమేశ్వరుడు ఇచ్చాడు స్త్రీకి.
హిందూ సంస్కృతిలోనే, హిందూ సంప్రదాయంలో స్త్రీకి ఉన్న గొప్పతనం అంతా ఇంత కాదు. ఎవరైనా మీరు పెళ్లి కార్డు ఇచ్చారనుకోండి, పెళ్లి కార్డులో ఏమంటే శ్రీ అని శ్రీమతి ఉంటుందా, శ్రీమతి అని శ్రీ అని ఉంటుందా? శ్రీమతి అని శ్రీ ఉంటుంది. పార్వతి పరమేశ్వరుడు అంటున్నామా, పరమేశ్వరుడు పార్వతి అంటున్నామా? పార్వతి పరమేశ్వరులు అంటాం. సీతారాములు అంటున్నామా, రాముడు సీత అంటున్నామా? సీతారాములు అంటాం. రాధా కృష్ణులని అంటున్నాం. కాబట్టి ముందర స్త్రీ ఉంటేనే ఆ తర్వాత పురుషుడికి ఉండేటువంటి విలువ ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈ ఇంట్లో మన కుటుంబంలో ఉండే తల్లి కానీ, అక్క కానీ, చెల్లి కానీ వీళ్ళు మారకుండా ఉండాలి. వీళ్ళు మన హిందుత్వ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి. దానికోసం కుటుంబం అంతా కూడా కలిసి ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి. కలిసి ఉన్నట్టు కుటుంబము ఇక సమాజ పరివర్తన. ఇందాక చెప్పాము, ఇంటి లోపలే కులము, ఇల్లు దాటితే హిందువులము. కులం పేరుతోటి మన యొక్క దేశము, ధర్మము ఎక్కడ కూడా కులం పేరుతో విడిపోవాలని ఎక్కడ చెప్పలేదండి. శ్రీకృష్ణుడు కూడా చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగం, చేసే పనిని బట్టే విభజించుకున్నాడు కానీ మన పుట్టేటువంటి వారసత్వం ద్వారా, కులం ద్వారా కాదు. కులం ద్వారా విభజించుకుంటే ఈ దేశంలో అసలు హిందుత్వమే ఉండదు. మనందరికీ తెలిసిన విషయము. శబరి ఎంగిలి పనులు చక్కగా భుజించి సంతసించను రామచంద్రమూర్తి, కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే పాలనేత్రి, జాషువా కలమన జలజలా ప్రవహించి శారదాంబ చెందే పారవశము, నందనారులు భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని దారి చూపే, కనకదాసిని చూడ వెలుగు వైపు కుమారి కారుణ్యమును చూపే కమలనాభి, భక్తి వలన పరమ కృపకు పాత్రలు గాని కులము బలము కాదు తెలుసుకుంటే. ఇది భారతదేశము. భారతదేశంలో ఒక శబరి 11 సంవత్సరాలు ఉండేటువంటి పిల్ల, చిన్న పిల్ల, తన తండ్రి గొడవ చేస్తుంటే తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి, అమ్మ నువ్వు గొడవ చేస్తున్నావు కదా, నువ్వు దేవుడి గురించి ఆలోచించాలి, నువ్వు రామా 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 అను, దేవుడు వస్తాడు అని. 11 సంవత్సరాల వయసులో శబరికి వాళ్ళ తండ్రి చెప్తాడండి, నువ్వు రాముడు వస్తాడు, రామా 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 అని చెప్పించు అని. 11 సంవత్సరాలు అయిపోయింది, 26 సంవత్సరాలు వస్తాయి. అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా అంటే, లేదు లేదు నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే నువ్వు దేవుడు వస్తాడన్నాడు కదా, రాముడు వస్తాడన్నావు కదా, నేను రాముడి గురించే ఆరాధిస్తున్నాను, రాముడి గురించే పూజిస్తున్నాను అని చెప్పేసి పూజిస్తుంది. ఆ విధంగా రామ రామ అంటూ 30 సంవత్సరాలు వస్తాయి, 40 వస్తాయి, 50 వస్తాయి, 60 వస్తాయి, 70 వస్తాయి, 80 వస్తాయి. 92 సంవత్సరాల పాటు భగవంతుడిని పూజించింది. 92 సంవత్సరాల పాటు భగవంతుడిని పూజించాక వచ్చాడు రాముడు. రాముడు వచ్చాడు. శబరి ఏ కులం అనేది చూడలేదు. శబరి పెట్టినటువంటి ఎంగిలి పండ్లు ఏవైతే ఉన్నాయో ప్రేమతో పెట్టిన ఎంగిలి పండ్లను తిన్నాడు రాముడు. అంతేగాని ఎంగిలి పండ్లను తీసుకుని, శబరి నువ్వు ఎంగిలి చేసావు కదా, ఇది మార్చేసి అని చెప్పి అడగలేదండి రాముడు. శబరి ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చిన ఆ ప్రేమను చూశాడు కానీ ఎంగిలిని కాదు చూసింది రాముడు. లేదా శబరి పండ్లు ఇవ్వగానే, శబరి వాట్ ఈజ్ యువర్ క్యాస్ట్ అని అడగలేదండి రాముడు. శబరి ఎంత ప్రేమతో చూసిందో అదే విధంగా కన్నప్ప కుందేలు మాంసం పెడితే ఆ కన్నప్ప పెట్టిన కుందేలు మాంసాన్ని స్వీకరించాడు ఈశ్వరుడు. నందనారుడు అనే భక్తుడు, మన యొక్క ఇక్కడే తమిళనాడులో ఉన్న దేవాలయము, నందనారుడు అనే భక్తుడు భక్తితో గానం చేసుకుంటూ కళ్ళు మూసుకుని శంకరుని చూసుకుంటూ వెళ్తుంటే నందీశ్వరుడికి ఎదుర్కొండా ఉండేటువంటి నంది ఆయన భక్తికి మెచ్చి పక్కకు జరిగింది. ఈ రోజుకి నందీశ్వరుడు ఉంటాడు, ఎదుర్కొండా నందనారుడు విగ్రహం ఉంటుంది, నంది మాత్రం కొద్ది పక్కకు జరిగి ఉంటుంది. అటువంటి దేశము భారతదేశము. కనకదాస్ అనేటువంటి వ్యక్తి కులం తక్కువ అని చెప్పేసి ఉడిపిలో శ్రీకృష్ణ దేవాలయంలో, బాలకృష్ణుడి యొక్క దేవాలయంలో కులం తక్కువ అని చెప్పేసి కనకదాసుని గుడిలోకి రానియకపోతే ఆ కనకదాసు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ, శ్రీకృష్ణుని పూజిస్తూ గుడి వెనకాల ఉన్నటువంటి గోడ దగ్గర కూర్చుని ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయన గురించే ఏడుస్తుంటే చివరికి ఈయన ఏడుపుకి భరించలేక, తట్టుకోలేక బాలకృష్ణుడు చెలించిపోయి అందరూ చూస్తుండగానే, సహజంగా దేవాలయంలో విగ్రహం ఉంటుంది, మూలమూర్తి ఉంటాడు, మూలమూర్తికి ఎదురుకుండా ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం మీద గాలిగోపురం ఉంటుంది, ఇది పద్ధతి. కానీ ఈ రోజున ఇవన్నీ ఉన్నప్పటికీ అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు వెనక్కి తిరిగిపోతాడు, గోడ పగిలిపోతుంది. ఆ గోడ పగిలిపోయినటువంటి రంధ్రంలో వచ్చి కనకదాసుకి దర్శనం అవుతుంది. అందరూ ఎవరైతే కులం తక్కువ వారు రాలేదో అటువంటి కులం తక్కువ వారి కనకదాసు కిటికీ నుంచి ఈ రోజు మనందరూ కూడా దర్శనం చేసుకుంటాము. అటువంటి ఉడిపి దేవాలయం ఈ రోజు మన యొక్క కర్ణాటకలో ఉందండి. మన కళ్ళతో మనం చూడొచ్చు. కాబట్టి కులం ఎవరు సృష్టించాడు? మనల్ని విభజించడానికి తీసుకొచ్చే అనేక పన్నాగాల్లో భాగంగా కులం అనేది వచ్చింది. భక్తి వలన పరమ కృపకు పాత్రలు కానీ కులము బలము కాదు తెలుసుకుంటే. అటువంటి గొప్ప దేశము భారతదేశం. కాబట్టి సామాజిక సమరసత వెళ్ళి విరాలి. ఎప్పుడైతే ఒక శత్రువు చాలా బలవంతమైన వాడు వచ్చినప్పుడు ఒక వేలుతో అడ్డం పెడితే ఈ వేలు విరిగిపోతుంది, రెండో వేలుతో అడ్డం పెడితే రెండో వేలు విరిగిపోతుంది, మూడో వేలు పెడితే మూడో వేలు విరిగిపోతుంది.
ఇది కాకుండా అందరము కలిసి 5 వేళ్ళు బిగించి పిడికిలి బిగిస్తే అప్పుడు శత్రువు యొక్క కొమ్ములు విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దానికోసం హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా, అందరూ కూడా వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పురుష స్త్రీలింగ భేదములకు అతీతంగా అందరూ కలిసి ఉన్న రోజు మాత్రమే ఈ దేశంలో హిందువుల ఐక్యత, హైందవ చైతన్యమే భారత సంక్షేమము, భారత సంక్షేమమే విశ్వ కళ్యాణము. ఇది భారతదేశము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం మనందరం కలిసి ఉండాలి. ఈ కలిసి ఉన్న సమాజము దేని గురించి ఆలోచించాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థకు మూలము స్వదేశీ. ఇందాక చెప్పారు స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి స్వరాజ్యం ఇంకా రాలేదండి. గడిచిన 10 సంవత్సరాల్లో స్వరాజ్య ఫలాలను ఇప్పుడిప్పుడే. స్వరాజ్యం అంటే మనదైనటువంటి స్వభాష, స్వభూష, స్వ ఆధారిత పరిపాలన, మనదైనటువంటి పరిపాలన. పోయినాలు రాసులుగా పోసి అమ్మినటువంటి దేశం భారతదేశం. అటువంటి దిశ అడుగులు వేయాలంటే మనకి మనదైన స్వరాజ్యం రావాలి, మనకి మనదైన ఆర్థిక వ్యవస్థ రావాలి. మనకి మనదైన ఆర్థిక వ్యవస్థ హిందూ కుటుంబం మాత్రమే. అందుకోసం హిందువులందరూ కలిసి ఉండాలి. హిందూ కుటుంబం మాత్రమే. ఎందుకు ఆర్థిక వ్యవస్థ అన్నానంటే ప్రపంచ దేశాల్లో అమెరికాలో వాళ్ళ యొక్క ధనం అంతా కూడా బ్యాంకుల్లో ఉంటుందండి. అందుకోసము అమెరికాలో ఒక బ్యాంక్ ఎత్తేస్తే అమెరికాలో ద్రవ్య రెసిషన్ వస్తుంది, అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. కానీ భారతదేశంలో రోజుకు ఒక బ్యాంక్ ఎత్తేసినా సరే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమీ కాదు. ఎందుకని కాదనంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల్లో కాదు ఉన్నది. భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తే తండ్రికి తెలియకుండా తల్లి పోపుల పెట్టలో దాచినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల్లో కాదు ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందంటే మన తల్లిదండ్రులు, మన తల్లి యొక్క మంగళసూత్రం ఏదైతుందో ఆ మంగళసూత్రంలో మన పిల్లలకు చేసే బంగారంలో ఆర్థిక వ్యవస్థ దాగి ఉంది. అందుకోసం హిందూ కుటుంబం, ఇది హిందూ కుటుంబము. ఈ హిందూ కుటుంబం లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా బ్యాంకుల్లో ఉంటే భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ డొమెస్టికల్ అంటే ఇళ్లలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ, ఈ యొక్క సేవింగ్స్ ఏవైతున్నాయో ప్రపంచ దేశాలన్నీ 12% మాత్రమే ఉంటాయండి. భారతదేశంలో సేవింగ్స్ 48% మన పోపుల పెట్టులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకోసం మనకి ఏ బ్యాంక్ ఎత్తేసినా మనకేం కాదు. అందుకోసం హిందూ కుటుంబం నిలబడాలి. వీళ్ళందరూ కూడా కలిసి ఉండాలి, మనందరం కూడా కలిసి ఉండాలి. కేవలం హైందవ సమ్మేళనం, హిందూ సమ్మేళనం పెట్టామంటే అందుకోసము మనదైనటువంటి వస్తువుల్ని మనం ప్రోత్సహించుకోవాలి. స్వ ఆధారిత, విదేశీ వ్యామోహంలో పడి కొట్టుకోపోకూడదు. విదేశీ వ్యామోహంలో పడి వాళ్ళ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు ఎటువంటి వస్త్రధారణైనా చేసుకోవచ్చు. మనం మన వాతావరణానికి అనుగుణంగా మన వస్త్రధారణ ఉండాలి. వాళ్ళకి వాళ్ళ ఆధారంగా ఈ వెస్టర్నైజేషన్, వెస్టర్న్లో ఉన్న మంచిని తీసుకుందాము కానీ చెడును వదిలేద్దాము. మనం చెడుని తీసుకుంటాము, మంచిని వదిలేస్తున్నాము. ఇది మంచిది కాదు. అందుకోసము మన యొక్క ఆధారము భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు. అందుకోసం ఈ స్వదేశీ ఆధారంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది 5వ విషయం, ఆఖరిది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మనం ఉపయోగించేటువంటి నీరుని కాపాడుకోవాలి. మన పూర్వీకులు మనల్ని ఆ విధంగా కాపాడుకున్నాడు కాబట్టి ఈ రోజుకి మనం తాగడానికి నీరు దొరుకుతుంది. మనం కానీ వృధా చేస్తే రేపొద్దున మన వాళ్ళకి, మనం ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నామో వాళ్ళకి నీరు లేకుండా పోతుంది. కలుషితమైనటువంటి గాలి, మనకి మన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా ఈ వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాము. ఇటువంటి చెట్లు లేకపోతే మనదైనటువంటి ఈ యొక్క వాతావరణం చెడిపోతుంది. మన భవిష్యత్తు తరాల వాళ్ళకి కలుషితమైన వాయువుని ఇస్తాము, గుర్తుపెట్టుకోండి. అందుకోసము పర్యావరణ పరిరక్షణ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని 1 సంవత్సరం పాటు అందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. కవర్ బ్యాన్ చేసుకోవాలి. సహజంగా చేతిగుడ్డను అలవాటు చేసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి మారాలి, వ్యక్తి ఆధారిత కుటుంబం మారాలి. కుటుంబ ఆధారంగా సమరసత, కులాలకు అతీతంగా సమరసత ఏర్పడాలి. ఈ సమరసత ఏర్పడిన తర్వాత ఈ అందరూ కూడా కలిసి స్వదేశీని ప్రోత్సహించుకోవాలి. ఈ స్వదేశీని ప్రోత్సహించుకున్న తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలు ఏవైతే ఈ పర్యావరణ సృష్టిని కాపాడుకుంటూ వ్యక్తి ఆధారిత కుటుంబము, కుటుంబ ఆధారిత సమాజము, సమాజ ఆధారిత ప్రకృతి, వీళ్ళందరి ఆధారంగా భగవంతుడిని చేరుకోవాలి. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ యొక్క సంఘ శతాబ్ది సందర్భంగా 5 విషయాలు, పంచ పరివర్తన మనందరిలో కూడా ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. దీనికి మూలము మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు. ఆఖరిగా మనందరికీ, మన పిల్లలకి, మీరందరూ కూడా మన ఇక్కడ ఉండే అనేక వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు ఎంతమంది మన మనవాళ్ళకి ఒక కథ చెప్పాలి. మనందరికీ మన పెద్దవాళ్ళు ఆ కథ చెప్పారండి, అది మర్చిపోతున్నాం. దానిలోనే భారతదేశ యొక్క విద్యా వ్యవస్థ కూడా దాగి ఉంది. ఏంటా కథ అంటే మీ అందరికీ తెలిసిన కథే. ఏంటా కదా అంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. రాజుగారికి ఎంతమందికి కొడుకులండి? 7 కొడుకులు. ఏం చేశారు? వేటకెళ్ళి ఏం పట్టారు? ఎన్ని చేపలు పట్టారు? 7 చేపలు పట్టి ఏం చేశారు?
ఎండబెడితే ఎన్ని ఎండినాయి? ఎన్ని ఎండలేదు? ఎందుకు ఎండలేదు? గడ్డి మోపట్టు వచ్చింది. గడ్డి మోపు ఎందుకు అట్ట వచ్చింది? ఆవు మేలు. ఆవు ఎందుకు మేయలేదు? ఈ కథ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది మీ కొడుకులకి, మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి చెప్పారు? ఎందుకు చెప్పాలి ఈ కథ? ఎందుకు చెప్పాలి అని అంటే దీంట్లో ప్రతి చోట మనం ఏం చేస్తున్నామండి? అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నించే గుణం లేదు కాబట్టి ఇందాక చెప్పిన గొర్రెల కథ ఉంది కదా, ఆ గొర్రెల్లాగా మనం తయారవుతున్నాం. అందుకోసం మన భారతదేశ యొక్క విద్యా విధానము, ఆర్థిక వ్యవస్థ ఇదండి. కాబట్టి ఈ సందర్భంగా ఈ హిందూ సమ్మేళనం కేవలము ఈ సంవత్సరం మాత్రం కాదు, గడిచిన కరెక్ట్ గా సంవత్సరం క్రితం హైందవ శంకారామం నిర్వహించుకున్నాము. హైందవ శంకారామం తర్వాత ఇది ఒక ప్రతి బస్తీలోను ఇదొక హైందవ శంకారామము. ఈ హైందవ శంకారామము ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరము జరగాలి. ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి కులాలకి మనకి వనభోజనాలు ఉంటాయి. కులాల వనభోజనాలు కాదు, హిందువుల వనభోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం హైందవ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా హిందువులందరూ కలిసి ఉండాలి. ఆ విధంగా హిందువులందరూ కలిసి ఉండి అనేక భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిల్చోబెట్టి, ప్రపంచానికి విశ్వగురుగా కూర్చోబెట్టి మన భారత మాతకి అభిషేకం చేసేటువంటి స్థితి ఈ దేహంతో, ఈ కళ్ళతోటి ఈ మనం బతికుండగానే చూడాలి, చూస్తాము. అటువంటి వైభవపేతమైన దేశాన్ని రాబోయే 25 సంవత్సరాల్లో మనం చేరుకుంటున్నాము. అటువంటి స్థితి మనందరూ కూడా ఈ చెప్పినప్పుడు 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 విషయాలు పాటిస్తూ, మొదటిది మనకు గుర్తు చేస్తున్న పౌర విధులు. మన విధులు సహజంగా మనం పాటించాలి. రెండోది కుటుంబ ప్రబోధనం, అంటే అందరూ కూడా కుటుంబం అంతా కలిసి వారానికి ఒకసారి భోజనం చేయాలి. పిల్లలతో కలిసి నెలకు ఒకసారి కనీసము దేవాలయంకి వెళ్ళాలి. అలాగే కులాలకు అతీతంగా గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం కార్యక్రమం వచ్చింది కాబట్టి హిందువులు కలవడం కాదు. రేపటి రోజున నా పక్కింటి వారికి, నా పక్కన హిందువుకి ఏదైనా సమస్య వస్తే అందరం కూడా ఇదే విధంగా కలిసి రావాలి. అందుకోసం కులరహిత సమాజం ఏదైతే ఉందో ఆ సమాజ నిర్మాణం కావాలి. సామాజిక సమరసత, సమతాయుక్త, శోషణముక్త, సంఘటిత సమాజ నిర్మాణం కావాలి. ఇదే అన్నిటికీ పరిష్కారము. ఈ విధంగా అటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుంటూ స్వదేశీని మనం ముందరికి మనందరూ కూడా ఆచరిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందరికి వెళ్ళాలి. మనకి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. త్రేతాయ మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతయుగే, ద్వాపరే యుద్ధశక్తిశ్చ సంఘే శక్తి కలయుగే. అంటే త్రేతాయుగంలో ధర్మాన్ని కాపాడడానికి మంత్రాలు పనిచేసేయండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవంతుడు అయినప్పటికీ ధర్మాన్ని కాపాడాలంటే యుద్ధం చేశాడు. ఒక కుటుంబంలోనే, ఒక కుటుంబంతోనే, ఒకే కుటుంబం అయినప్పటికీ. ఆ విధంగా త్రేతాయుగము, కృతయుగంలో జ్ఞానశక్తి పనిచేసింది, త్రేతాయుగంలో మంత్రశక్తి పనిచేసింది, ద్వాపర యుగంలో యుద్ధశక్తి పనిచేసింది. కలియుగం కాబట్టి మనందరూ కలిసి ఉండాలి. ఈ కలిసి ఉంటేనే ఈ సంఘటన శక్తే ధర్మానికి మూలము. కాబట్టి సంఘే శక్తి కలయుగే. ఆ విధంగా అందరూ కూడా సంఘటితంగా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.